వి బిలాంగ్స్ టు గాడ్. చాలామంది ఏమంటారు, నేను దేవుణ్ణి నమ్మిన వాడిని కాదు, లేకపోతే యేసు ప్రభువుకి నేను ఎలా సొంతం అవుతానంటే, మన బాడీలో డిఎన్ఏ అనేటువంటిది ఒకటి ఉంటుంది. సరే, ఆ డిఎన్ఏ వేసేసేయండి. దానిలో మన బాడీలో డిఎన్ఏ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది, తెలుసా? చాలామంది డిఎన్ఏ టెస్టులు చేస్తూ ఉంటారు. ఎవరైనా కొన్ని ఫారెన్లో కొన్ని కేసెస్ ఉంటాయి. మదరా ఫాదరా, లేకపోతే వీళ్ళు వాళ్ళ పిల్లలైనా, లేకపోతే వాళ్ళు వీళ్ళ తల్లిదండ్రులైనా అనేది టెస్ట్ చేయాలన్నప్పుడు ఇద్దరిలో డిఎన్ఏ చూస్తారు. ఆ డిఎన్ఏ మ్యాచ్ అయితే సరిపోద్ది. మన బాడీలో కొన్ని కణాలు ఉంటాయి, కణాలు, సెల్స్ అని మాట్లాడతారు మన శరీరంలో. దిస్ ఈజ్ కాల్డ్ డిఎన్ఏ. సరే ఆఫీసరా, దాన్ని కంటిన్యూగా వేసేసేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. డిఎన్ఏ అనేది ఒక కైండ్ ఆఫ్గా చెప్పాలంటే మెలకలు తిరిగిన నిచ్చెన లాగా ఉంటుంది, మెలకలు తిరిగినటువంటి నిచ్చెన లాగా ఉంటుంది డిఎన్ఏ అనేది. అయితే ఆ డిఎన్ఏ ప్రతి ఒక్కరి బాడీలో ఉంటుంది, అర్థమైందా? ఈ డిఎన్ఏ అనేది ప్రతి ఒక్కరి బాడీలో ఉంటుంది. ప్రతి లివింగ్ క్రియేచర్లో, చెట్లో కావచ్చు, ఏమంటారు, ఒక కైండ్ ఆఫ్గా జంతువుల్లో కావచ్చు, మనుషుల్లో కావచ్చు ఉంటుంది. ఇది ప్రాణానికి మూలం కూడా, గుర్తుపెట్టుకోండి. మన బాడీలో ఉన్నటువంటి సెల్స్లో ఈ యొక్క డిఎన్ఏ అనేది ఉంటుంది. అయితే ఈ డిఎన్ఏని కొంతమంది ఏమంటారు, దాంట్లో కొన్ని యాసిడ్స్ అనేవి ఉంటాయి. యాసిడ్స్ అంటే చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్గా డిఎన్ఏ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. 5 యాసిడ్స్కి ఒక బ్రిడ్జ్ రావడం. సార్, ఆ బ్రిడ్జ్ అనేది ఒకసారి వేస్తారా? సార్, ఆ బ్రిడ్జ్ ఒకసారి వేస్తారా? ఆ బ్రిడ్జ్ వేస్తారా ఒకసారి? మన యొక్క డిఎన్ఏలో కొన్ని బ్రిడ్జెస్ ఉంటాయండి. హ్యూమన్లో దేవుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్గా తయారు చేసినవి. ఓకే, కొంచెం జూమ్ ఇన్ చేయండి. దిస్ ఈజ్ కాల్డ్ బ్రిడ్జ్. కనబడుతుందా? కొంచెం బ్రైట్నెస్ తగ్గియండి కెమెరా. నేను నల్లగైనా పర్లేదు కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఈజ్ కాల్డ్ బ్రిడ్జ్. ఓకేనా? వాటిలో బ్రిడ్జెస్ ఉంటాయి. చెప్పాలంటే మన యొక్క హ్యూమన్ సెల్స్లో ఉన్నటువంటి డిఎన్ఏలో కొన్ని బ్రిడ్జెస్ లాగా ఫామ్ అవుతాయి. ఏ విధంగా అంటే వాటిని యాసిడ్స్ అని పిలుస్తారు. ఒక కైండ్ ఆఫ్గా చెప్పాలంటే హ్యూమన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో ఒక ఫార్మేషన్ అనేది తయారవుద్ది. ఒక ఫార్మేషన్ ఉంటుంది, అంటే ఒక ఆర్డర్ ఉంటుంది, ఒక ప్రక్రియ ఉంటుంది. ఎలా ఉంటుందంటే 10 యాసిడ్స్ కలిసినప్పుడు స్టార్టింగ్ మొదలవడం 10 యాసిడ్స్తో మొదలవుద్ది. వాటిని యాసిడ్స్ అని పిలుస్తారు. ఏమంటారు, మామూలుగా మనం వాష్ చేయడానికి యూస్ చేస్తామే ఈ యాసిడ్లు కాదు ఇవి. ఓకేనా? వాటిని కూడా యాసిడ్స్ అనే పిలుస్తారు. 10 యాసిడ్స్ కలిసిన తర్వాత ఒక బ్రిడ్జ్ ఫామ్ అవుతుంది. అక్కడ కొలతలు చూపిస్తూ ఉంటారు. మీకు ఎంతమందికి కనబడుతున్నాయి? ఓకే, వాటిల్లో కొలతలు చూపిస్తారు. 10 యాసిడ్స్ గ్రూప్ ఫామ్ అయిన తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుందంట. ఆ తర్వాత 5 యాసిడ్స్ ఫామ్ అయిన తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ తర్వాత 6 యాసిడ్స్ ఫామ్ అయిన తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది. మళ్ళీ 5 యాసిడ్స్ ఫామ్ అయిన తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది. ప్రతి మానవుల్లో ఈ ఆర్డర్ ఉంటుంది. ఏ కంట్రీ అయినా కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, ఏ కొండ జాతోడైనా కావచ్చు, కానీ మొత్తానికైతే వాళ్ళలో ఉండేటువంటి ఏమంటారు ప్రక్రియ, మనిషిలో తల, 2 చేతులు, 2 కాళ్ళు అన్నట్టుగా డిఎన్ఏస్లో కూడా 10, 5, 6, 5 ఈ ఫార్మేషన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అయితే దీన్ని డీకోడింగ్ చేశాడు గ్రేగ్ బ్రాడెన్ అనేటువంటి సైంటిస్టు. ఈ యొక్క ఫార్మేషన్ని డీకోడింగ్ చేశాడు. ఏం చేశాడు తెలుసా? హిబ్రూ పదాలు ఉంటాయి. నార్మల్గా మన దగ్గర ఏబిసిడీలు ఉంటాయి, 26 ఏబిసిడీలు ఉంటాయి, అవునా? ఆల్ఫాబెట్స్ ఉంటాయి, ఏబిసిడి ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆలో కూడా ఆ తర్వాత పెద్ద ఇలా ఉంటాయి ఫార్మేషన్. ఇప్పుడు ఏబిసిడీలో ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి? ఏ. సెకండ్ వచ్చేది ఏంటి? బి. థర్డ్ వచ్చేది ఏంటి? సి. ఇలా ఉంటుంది కదా. అలాగే హెబ్రూలో కూడా ఆల్ఫాబెట్స్ ఉంటాయి, హెబ్రూకి సంబంధించిన ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆ హెబ్రూ లాంగ్వేజ్లో దీన్ని డీకోడింగ్ చేసినప్పుడు 10 అనే నెంబర్కి వై వస్తుంది, 5 అనేటువంటి నెంబర్కి హెచ్ వస్తుంది, 6 అనేటువంటి నెంబర్కి డబ్ల్యూ వస్తుంది, మళ్ళీ 5 అనేటువంటి నెంబర్కి హెచ్ వస్తుంది. దీన్ని మొత్తం కలిపి ఒకసారి దాన్ని ప్రొనౌన్స్ చేస్తే యహ్వే అనేటువంటి పదం వస్తుంది. డిఎన్ఏలో ఉంది. ఓకేనా? నేను చెప్పింది కాదండి, కల్పించి అనద్దండి. కావాలంటే వికీపీడియాస్లో అన్నింటిలో కూడా ఇది దొరుకుతుంది. ఏమంటారు? యహ్వే అనేటువంటి పేరు వస్తుంది. దాన్ని ఆల్ఫాబెటికల్ సౌండ్స్తో స్కూల్స్లో చెప్తారు. ఎస్ అంటే ఎస్ అనేటువంటి సౌండ్స్ చెప్తారు. ఇలా ఆల్ఫాబెటికల్ సౌండ్స్తో మాట్లాడితే యావే అనేటువంటి పదం వస్తుంది. యావే అనగా అర్థం ఏంటో తెలుసా? మనం తెలుగులో వాడేటువంటి మాట యెహోవా. దేవునికి స్తోత్రంగా ఉన్నాక యేసయ్య ఆయన పేరు మన డిఎన్ఏలోనే రాశాడు, తెలుసా? దీన్ని ఎవరు మార్చుకోలేరు. కలర్ మార్చుకోవచ్చు, ముఖాలు మార్చుకోవచ్చు, రూపాలు మార్చుకోవచ్చు, బట్ వీ కాంట్ చేంజ్ అవర్ డిఎన్ఏ.
మనలో ఉన్నటువంటి డిఎన్ఏని ఎవరు మార్చలేరు, అవునా కదా? మనలో ఉన్నటువంటి డిఎన్ఏను ఎవరు మార్చలేరు. సరే, డిఎన్ఏ బ్యాక్గ్రౌండ్ వేసేసేయండి. మనలో ఉన్న డిఎన్ఏ ఎవరు మార్చలేరు. ఆ డిఎన్ఏలోనే యేసయ్య యెహోవా దేవుడు రాశాడు. యావే అనేటువంటి పదం ప్రతి ఒక్కడి మీద రాసుకున్నాడు. నార్మల్గా కొన్ని కంపెనీస్ నుంచి మనం కనుక స్పీకర్ బాక్సులు, జేబిఎల్ ఇలాంటి కంపెనీస్ నుంచి కొంటే దాని మీద పేరు రాస్తాడు. జేబిఎల్ అని రాస్తాడు, అహుజా అని రాస్తాడు, లేకపోతే బోట్ అని రాస్తాడు, లేకపోతే శాంసంగ్ అని రాస్తాడు. అలాగే యెహోవా కూడా ఆయన తయారు చేసుకున్న మనుషులమైన మనకు యావే అని రాసుకున్నాడు. ఎవరు మార్చలేరండి. మన కులం మార్చుకోవచ్చు, మన గోత్రాలు మార్చుకోవచ్చు, మన ఇంటి పేర్లు మార్చుకోవచ్చు, మన ఏమంటారు పుట్టిన పేర్లు మార్చుకోవచ్చు, కానీ వారిలో ఉన్న డిఎన్ఏ ఎవరు మార్చలేరు. మీకు క్వశ్చన్ చెప్పనా? ఒక్క సెల్లులో ఒక్క కణంలో 6 అడుగుల డిఎన్ఏ ఉంటుంది. 6 అడుగుల డిఎన్ఏ ఒక్క కణములో. డిఎన్ఏ ఎలా అంటే ఒక కైండ్ ఆఫ్గా సూది దారం ఉంటుంది కదా, దారం వండ అంటారు. దాన్ని మడిచేసి చేతిలో పెట్టుకుంటే సరిపోద్ది, చాలా మీటర్ల దూరం ఉన్నా అని. డిఎన్ఏని కూడా దేవుడు ఒక్క సెల్లులో అలా పెట్టాడు. మనిషిలో ఉన్నటువంటి పూర్తి డిఎన్ఏని బయటికి తీస్తే 6,000 కోట్ల కిలోమీటర్ల డిఎన్ఏ ఉంది. 6,000 కోట్ల కిలోమీటర్ల డిఎన్ఏ ఒక్క మనిషిలో ఉంది. ప్రతి డిఎన్ఏస్ మీద దేవుడు యావే యావే అని రాసుకుంటూ పోతే కొన్ని లక్షల సార్లు రాయబడి ఉంది ఆయన పేరు మన శరీరంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క డిఎన్ఏనంట భూమి చుట్టూరు తిప్పితే 25 లక్షల సార్లు తిప్పచ్చంట డిఎన్ఏని బయటికి తీస్తే. ఒక్క మనిషిలో నుంచి ఈ డిఎన్ఏని బయటికి తీస్తే తెగకుండా 25 లక్షల సార్లు భూమిని చుట్టచ్చంట. ఎంత డిఎన్ఏ స్టోర్ చేసి పెట్టాడండి ఆయన. అందుకే దావీదు గారు ఒక మాట మాట్లాడతారు. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 14వ వచనం. కీర్తన 139, 14. టైం లేదు కాబట్టి నేను చదువుతున్నాను. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆనాడు ఏమంటారు, ఈ యొక్క జ్ఞానం లేనప్పుడే దావీదు మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ యొక్క కార్యములు నాకేం కలగజేస్తున్నాయి? ఆశ్చర్యాన్ని కలగజేస్తూ ఉన్నాయి. ఈరోజు గమనించండి ప్రియమైనటువంటి వారలారా, నీలో దేవుని యొక్క పేరు రాసి పెట్టాడు ఆయన. యావే అని, యెహోవా అని రాసి పెట్టాడు. ఈరోజు చెప్పండి, హూ బిలాంగ్స్ టు యూ? యూ బిలాంగ్స్ ఫర్ హూమ్? నువ్వు ఎవరికి చెందినవాడివి అంటే యేసయ్యకు మాత్రమే. దీన్ని ఎవరు రిజిస్ట్ చేయలేరండి. దీన్ని ఎవరు కూడా ఏమంటారు, నేను ఒప్పుకోను అనడానికి లేదు. ఒకవేళ అబద్ధం అంటే ఇది నేను చెప్పింది కాదు, సైంటిస్టులే చెప్పారు. మామూలుగా కరోనా వచ్చినప్పుడు సైంటిస్టులు వ్యాక్సిన్ కనిపెట్టారంటే అందరూ లేపించుకున్నారుగా, బికాజ్ యూ బిలీవ్ ఇన్ సైంటిస్ట్, రైట్? ఇది కూడా వాళ్ళు చెప్పినవే, నేను చెప్పింది కాదు. అయినా నమ్మము అంటే వారి మూర్ఖత్వానికి వారిని వదిలేస్తాను, నేనేం పట్టించుకోను. దిస్ ఈజ్ ద ట్రూత్. దేవునికి సంబంధించిన వారిమే మనము. ఈరోజు చాలామంది గొడవలు పడుతూ ఉంటారు దీని మీద. బట్ రిమెంబర్ దిస్, వీ బిలాంగ్స్ టు క్రైస్ట్. మనము దేవునికి చెందిన వారము. దేవునికి స్తోత్రం కలుగును గాక.